అందరికీ నమస్తే అండి. ఈనాడులో ఒక ఫేక్ వార్త వచ్చింది అంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. నిజానికి అది అబద్ధం అని తెలిసిన తర్వాత ఈనాడులో రాయరు. ఎందుకంటే నేను ఆ పత్రికలో 12 ఏళ్ళు పనిచేసిన అనుభవంతో చెప్తున్నా. అవతల వాళ్ళు ఎంత ద్వేషం ఉన్నా, ఎంత శత్రుత్వం ఉన్నప్పటికీ అది అబద్ధం అని తెలిస్తే రాయరు. సాక్షిలో రాసేస్తారు, అబద్ధం అని తెలిసినా రాస్తారు. సాక్షి పత్రిక వేరు. ఎందుకంటే అసెంబ్లీలో ఆదిరెడ్డి భవానీ గారు అసెంబ్లీలో లేనప్పుడే ఆమె ఉన్నారు, పేపర్లు ఇసిరారు స్పీకర్ మీద అని చెప్పి వార్త రాశారు. అలాగే ఏది అంటే చాలా ఘటనలు సాక్షిలో రాసిన అబద్ధాల గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లేదు. సో ఇక్కడ ఈనాడులో అబద్ధం రాశారంటే ఖచ్చితంగా ఆలోచించాలి. అయితే ఆ అబద్ధానికి కారణం ఏమిటి అనేది ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఈ వీడియోలో. కొంచెం ఇంపార్టెంటే, అంటే ఎలా ఉంటుంది అనేది. అసలు ఈ వీడియో ద్వారా మీకు తెలిసే ఇంకో నిజం ఏంటంటే వైఎస్ భారతిరెడ్డిలు ఇద్దరు ఉన్నారు. అది ఈనాడు కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణం అది. ఈనాడులో ఆ ఫేక్ వార్త, తప్పుడు వార్త రావడానికి కారణం అది. సాక్షికి ఆయుధంగా మారడానికి కారణం అది. సో ఇంతకీ విషయం ఏంటంటే, నిన్న ఈనాడులో ఒక వార్త వచ్చింది. వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీల్లో సిట్ సోదాలు. ఆయన జగన్ పెదనాన్న కుమారుడు. ఆ కంపెనీలో గతంలో డైరెక్టర్గా ఉన్న జగన్ సతీమణి భారతి. మద్యం ముడుపుల సొమ్ము రూటింగ్కు ఆ కంపెనీలను వాడుకున్నట్టు సిట్ అనుమానం. చెన్నై, హైదరాబాద్లో మొత్తం 10 చోట్ల తనిఖీలు అని ఒక వార్త నిన్న ఈనాడులో ప్రింట్ ఎడిషన్లో వచ్చింది. అందులో వార్తలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి ఇందులో 2 కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నారు అనే వార్త వచ్చింది. అయితే నిజానికి ఆ కంపెనీలో భారతి అనే పేరు గతంలో డైరెక్టర్గా ఉన్నమాట వాస్తవమే, కానీ జగన్ సతీమణి భారతి కాదు. ఈనాడు వాళ్ళు ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యారంటే, కొంచెం మీరు పక్కన ఒకసారి చూడండి. భారతిరెడ్డి ఎడుగూరి సందింటి అంటే వైఎస్ భారతిరెడ్డి పాస్ట్ కంపెనీస్ అసోసియేటెడ్ విత్ షిలా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ హోల్ టైమ్ డైరెక్టర్. 2010 ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూలై 30, 2020 వరకు ఆమె డైరెక్టర్గానే ఉన్నారు. అలాగే ఫారెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ హోల్ టైమ్ డైరెక్టర్ 2010 ఏప్రిల్ 1 నుంచి 2020 జూలై 30 వరకు ఆమె డైరెక్టర్గా ఉన్నారు. సో ఈ 2 కంపెనీల్లో ఆమె డైరెక్టర్గా ఉన్నారు కదా. భారతిరెడ్డి ఎడుగూరి సందింటి అంటే వైఎస్ భారతిరెడ్డి. సో ఈ భారతిరెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి కాదు. అక్కడే ఈనాడు కన్ఫ్యూజ్ అయింది. అనిల్ రెడ్డి తండ్రి జార్జ్ రెడ్డి, అనిల్ రెడ్డి తల్లి పేరు భారతిరెడ్డి. అంటే జార్జ్ రెడ్డి గారి వైఫ్ భారతిరెడ్డి అనమాట. అక్కడ ఈనాడు కన్ఫ్యూజ్ అయింది. వైఎస్ రాజారెడ్డి గారికి 3 కుమారులు. రాజశేఖర్ రెడ్డి, జార్జ్ రెడ్డి, వివేకానంద రెడ్డి. రాజశేఖర్ రెడ్డి గారి భార్య విజయమ్మ, జార్జ్ రెడ్డి గారి భార్య భారతిరెడ్డి అలియాస్ భారతమ్మ అంటారు, కానీ ఆమె రికార్డుల్లో ఆమె పేరు భారతిరెడ్డి. సో ఆమె కుమారులు వైఎస్ అనిల్ రెడ్డి అండ్ సునీల్ రెడ్డి ఇద్దరున్నారు. ఆ అనిల్ రెడ్డి డైరెక్టర్గా ఉన్న కంపెనీల్లో భారతిరెడ్డి గారు కూడా ఉన్నారు. సో వైఎస్ భారతిరెడ్డి గారు ఈ కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి ఈనాడు వైఎస్ భారతిరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఫే కదా, కాబట్టి జగన్ సతీమణి భారతి ఈ 2 కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నారు అని వార్త రాసేశారు. అది జరిగిన పొరపాటు. సో ఇక్కడ నిజంగా జగన్ సతీమణి భారతి ఆ కంపెనీల్లో డైరెక్టర్గా లేరు కాబట్టి అక్కడ భారతి గారికి అంటే జగన్ సతీమణి భారతి గారికి లీగల్గా ఒక వెసులుబాటు ఉంది కాబట్టి తాను డైరెక్టర్గా లేని కంపెనీల్లో తను ఉన్నట్టు రాశారు. ప్లస్ ఆ కంపెనీల మీద సిట్ సోదాలు జరిగినట్టు రాశారు కాబట్టి తను ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి లీగల్ నోటీసులు పంపించారు, పరువు నష్టం దావా వేశారు. ఇక్కడ ఈనాడు ఏం చెప్తుంది? వైఎస్ భారతిరెడ్డి అనే పేరు ఉంది కాబట్టి మేము వేసాం. ఈనాడు చేసిన ఒకే ఒక్క తప్పు జగన్ సతీమణి భారతిరెడ్డి అని రాయడమే. అక్కడ వాళ్ళు లీగల్గా దొరికిపోతారు. ఆ ఒక్క పదంతో లీగల్గా దొరికిపోతారు. ఓన్లీ వైఎస్ భారతిరెడ్డి అని రాసేస్తే ఆ బాధే ఉండదు. సో అది ఒక చిన్న క్లారిటీ అనమాట. సో ఈనాడు ఎందుకు తప్పు రాసిందంటే ఇదనమాట. ఈ తప్పు కారణంగా జరిగింది. మేబీ ఎవరికి తెలిసి ఉండదు వైఎస్ భారతీయులు ఇద్దరున్నారని. అందులో జార్జ్ రెడ్డి గారి భార్య పేరు కూడా భారతిరెడ్డి అని ఎవరికి తెలిసి ఉండదు. సో వాస్తవం ఇది. థ్యాంక్ యూ.